హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏం పెడుతున్నాను అనేది మీకు thumbnail చూస్తానే తెలుస్తుంది కదా. చూడండి మరి ఎలా ఉన్నాయి ఏంటిది. ఏదో పర్పుల్ కలర్ అండి, ఒకటి పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్, ఒకటి శారీ అనమాట, ఇంకోటి వచ్చేసి యాష్ కలర్. మూడు చాలా బాగున్నాయండి. రియల్ ప్రైస్లో ఉన్నాయి. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చండి. గుడ్ క్వాలిటీతో ఉన్నాయి. ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుందండి. ఈ గౌన్ వచ్చి ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంది. డిజైన్ అంతా ఇదంతా సిల్వర్ కలర్తో వచ్చింది. అక్కడ చెమ్కీస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పైన మాత్రం చెమ్కీస్ ఇచ్చారు. ఇదంతా కూడా ఇదేం 2 లేయర్స్గా అట్లా ఏం లేదు, మనకు అట్లా అనిపిస్తుంది కానీ 2 లేయర్స్గా అయితే కాదని. డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ కప్స్ వచ్చాయి. ఇవి మన కప్స్కి కావాలనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అండి, ఏం కాదనమాట. మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తాయి చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది. వీటికైతే లైనింగ్ ఏమి ఇవ్వలేదండి. హ్యాండ్స్కి వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇదంతా జార్జెట్ క్లాత్ అండి. ఇక్కడ ఫిల్ పోసారు చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్న ఫిల్ ఇచ్చారనమాట. వేసుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను ఫిల్స్ అనేది ఎలా ఉన్నాయంటే. ఇంక మిగతా అంతా ఇలా ప్లెయినే వచ్చింది చూడండి. గోల్ కూడా చాలా బాగుందండి. పెద్దగానే ఉంది, మరి అంత చిన్నగా అయితే ఏం లేదు. ఇది శారీ తీసుకొని వేసినట్లున్నారు. గోల్ అయితే చాలా పెద్దగానే ఉందండి. లోపల వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి షాటిన్ క్లాతే ఇచ్చారు చూడండి. అంటే షైనింగ్ ఉంది, మరి పూర్తి షాటిన్ అయితే కాదు, మీడియం షాటిన్ క్లాత్ ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. బ్యాక్ సైడ్ అంతా ఇంకా ప్లెయినే ఉంటుందండి. మనకి బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చారు ఏంటో చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే కొంచెం నెక్ డీప్గానే ఇచ్చారండి. మనం బ్లౌజెస్కి ఎలా పెట్టుకుంటామో డీప్గా అలా ఇచ్చారు చూడండి. ఇలా వచ్చారు, డీప్గానే ఇచ్చారని. వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది. మనకు నెక్ లూజ్ అవుతుంది అనుకుంటే మనకు లాడీ ఇచ్చారు. లాడీ కట్టేసుకోవచ్చు అండి. చూడండి, ఇది లాడీ కూడా ఊడిపోయింది అనమాట. ఇటు సైడ్ ఊడిపోయింది చూడండి. లోపల వచ్చేసి లైనింగ్ ఇచ్చారండి. బాడీకి కూడా లైట్ క్లాత్ ఇచ్చారనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి. క్వాలిటీ బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను. వీటికి చున్నీ కూడా వచ్చిందండి. చున్నీ వచ్చేసి ఇలా గోటా పట్టి ఇచ్చారు చూడండి. చిన్నగా గోటా పట్టి ఇచ్చారు. చున్నీ అంతా ఇట్లా వస్తుందన్నమాట. ఇంకా దీనికి వర్క్ అయితే ఏం లేదండి, అంత ప్లెయిన్ అనమాట. చున్నీ కూడా నీట్ బాగానే ఉంది. సేమ్ అదే క్లాతే తీసుకున్నారు. బాడీకి ఏది క్లాత్ తీసుకున్నారో అదే క్లాతే తీసుకున్నారు. మనం ఇట్లా వన్ సైడ్ వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది చూడండి. ఇట్లా పెద్దగానే ఉందండి, మరి అంత చిన్నగా లేదు, అంత పెద్దగా లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇట్లా సింగిల్ పొర అయినా వేసుకోవచ్చు, లేకపోతే డబుల్ పొర అయినా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. అలాగే పర్పుల్ కలర్ శారీ అండి. శారీ కూడా చాలా బాగుంది. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. కింద వచ్చేసి డిజైన్ ఇలా వచ్చింది చూడండి. కింద పైన శారీకి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. పైన వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. కింద అంతా లైట్గా మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా బ్లాక్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. షెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇదే కుట్టించుకోవచ్చు అండి. బాడీకి అంతా కూడా మనం బ్లౌజ్ అయితే ఇందులోనే కుట్టించుకోవచ్చు. చాలా బాగుంది. శారీ అంతా నో ప్లెయిన్ పార్ట్ అండి. శారీ అంతా ఈ కలర్ వస్తుంది చూడండి. ఈ డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ అంతా కింద వచ్చేసి ఇలా వస్తుంది. డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది. శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనం శారీ కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుందండి. డైలీ వేర్కైనా, మనం ఎవరికైనా పెట్టడానికైనా, మనం కట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది. శారీ వచ్చేసి పర్పుల్ కలర్ సేమ్ ఇదే బ్లౌజ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. శారీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి. నేను ప్రతిసారి ఈ మాట చెప్తున్నాను అనుకోవద్దండి. క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి బాగున్నాయి తీసుకోండి అని చెప్తున్నాను. బాగలేకుంటే బాగలేదని చెప్పేస్తాను. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇంకా డిజైన్ అంతా ఇలా వస్తుంది చూడండి. డిజైన్ అంతా ఇలా టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది అనమాట శారీ అంతా. పైన కింద సేమ్ అంతా ఇలాగే ఉంటుందండి. శారీ వచ్చేసి కొంగు ఎలా వచ్చిందో చూద్దాము. ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి. ఇలా చిన్నగా ఇలా డిజైన్ వచ్చిందనమాట శారీకి అంతా. చాలా బాగుంది. కింద లీఫ్ లాగా వచ్చి ఇలా వచ్చింది. కొంగు అంతా ఇదే వచ్చింది కానీ కొంచెం డిజైన్ మారింది చూడండి. లైన్స్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి.
చూడండి ఇలా వచ్చిందనమాట. కొంగు వచ్చేసి ఇలా వచ్చింది. చాలా చాలా బాగుందండి. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి. చాలా బాగుందండి శారీ అయితే. కావాలంటే తీసుకోండి. ఇందులో కలర్స్ ఉన్నాయో లేదో నేను అంత గమనించలేదు, కానీ కలర్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. చాలా బాగున్నాయండి. శారీ అయితే చాలా స్మూత్గా ఉంది. అసలు మనం కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది. చాలా బాగుంది. మనం ఇందులో ఇదే కలర్ బ్లౌజ్ వేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. లేదంటే ఇట్లా వైట్ కలర్ బ్లౌజ్, క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా బాగుంటుంది. ఇది లెహెంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా చాలా చాలా బాగుంటుంది శారీ. అలాగే నేను ఇది పింక్ అండ్ కింద వచ్చేసి బార్డర్ పింక్ పెట్టానండి. పైన వచ్చేసి ఇది యాష్ కలరే, కానీ నాకు వచ్చేసి బ్లాక్ అండ్ యాష్ కలర్ వచ్చిందండి. లుక్ అయితే అంత బాగలేదు. నేను ఇంతకుముందు పింక్ అండ్ యాష్ కలర్ పెట్టినాను. అదైతే చాలా చాలా బాగుంది. అది శారీ చూసి మళ్ళీ వేరే వాళ్ళు కావాలంటే పెట్టాను, కానీ ఇది వచ్చింది. అక్క ఒప్పుతుందో లేదో కూడా తెలియదు. ఇది మళ్ళీ వెనక్కి పెట్టాల్సి వస్తుంది. చూడండి శారీ అయితే చాలా బాగుందండి. లెహంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా ఇవి చాలా బాగా ఎక్కువ కుట్టించుకుంటున్నారు ఇప్పుడు. ఇలా మధ్యలో పికాక్ డిజైన్ వస్తుంది చూడండి. శారీకి అంతా ఇలా వస్తుంది. మనకైనా బాగుంటుంది, అత్త వాళ్ళకైనా బాగుంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎక్కువ కడుతున్నారు ఈ శారీస్ని. శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాము. శారీ అయితే చాలా బాగుందండి. బ్లాక్ ఉన్నా సరేలే తీసుకుంటామంటే ఓకే, తీసుకోవచ్చండి. చాలా బాగుంది శారీ వచ్చేసి. యాష్ కలర్ పైన బ్లాక్ థ్రెడ్ ఇచ్చారు కాబట్టి ఇలా వస్తుందండి. బ్లౌజ్ కానీ కొంగు కానీ సేమ్ ఇదే కలర్లోనే వస్తుంది అనమాట. డిజైన్ అంతా ఇలా ఉంటుంది. కొంగు కానీ పైన బార్డర్ కానీ ఇలా ఉంటుంది. దీనికైతే కొంగుకు వచ్చేసి ఇవి బుట్టీస్ వచ్చేసి ఎక్కువగా ఇచ్చారు. ఇదంతా పికాక్ బుట్టీస్ అనమాట. శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇలా వస్తుంది అన్నమాట. శారీ అయితే చాలా బాగుంది. సేమ్ ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది అన్నమాట. దీంట్లోకి చాలా బాగుంది చూడండి. ఇలా ఉంటుంది శారీ. కడితే సింగిల్ పొర వేసుకొని కట్టుకున్నామంటే మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందండి. మనం పట్టు చీరలు అవసరం లేదు, ఇదే శారీని కట్టుకొని వెళ్ళచ్చు ఫంక్షన్లకి. మనం పెట్టింది కాస్ట్ కూడా తక్కువ, 500 చేంజ్ అలా పెట్టాము. చాలా మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇవేం తట్టుకొని పోవండి. మనం కింద పాలు వేయించుకుంటాం కాబట్టి ఏం కాదు. కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అసలు ఏమి ఇబ్బంది అయితే ఏమి లేదండి. చాలా బాగుంది. శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ ఎలా వచ్చింది చూడండి. బ్లౌజ్ కొంగు ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వచ్చిందనమాట. సేమ్ అదే కలర్ వచ్చింది. ఈ యాష్ కలర్ పైన బ్లాక్ థ్రెడ్ తీసుకున్నారు కాబట్టి మనకి ఈ కలర్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి బుట్టి అంతా శారీకి ఇలా ఉంటుంది. కొంగు కానీ శారీ కానీ ఇలా ఉంటుంది అనమాట. బుట్టి అంతా ఇలా వస్తుంది చూడండి. చాలా బాగుందండి శారీ. శారీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. మరి నా వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే మరి బాయ్.